అలాగే ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలి, ల్యాండ్ పూలింగ్ అండి. రాజధాని కోసం, ల్యాండ్ పూలింగ్ కోసం మీరు చేసిన విన్యాసాలు, దాన్ని కూడా ఈరోజు రైతులు మాకు మద్దతు ఇచ్చేశారు అని చెప్పారు. ఈ రోజు రైతులందరూ రోడ్డెక్కి అది చాలా తప్పు అని మీ మీద తిరిగి కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే ఆ పద్ధతి కూడా మీకు తప్పనే కదా ప్రజలు తేల్చారు. ఒక్కొక్కట ఇంకా షీప్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అదంతా ఈయనంతా నిజాయితీగా ఉన్నారో, ఆయన షిప్నే సీజ్ చేసేస్తున్నారు, అక్రమంగా పీడికి వెళ్ళిపోతున్నాయి, సీజ్ చేసేస్తారు అన్న లెవెల్కి ఆయన తీసుకొచ్చారు. కానీ ఏమైందండి, మీరు షిప్ని సీజ్ చేయలేదు, అందులో ఉన్న బియ్యాన్ని సీజ్ చేయలేకపోయారు. ఆ బియ్యాన్ని అందరూ చక్కగా వెళ్ళాయి. అలాగే మీరు షిప్ అన్న తర్వాత ఇక్కడ మీ పార్టీకి సంబంధించిన నాయకులు మరి బ్రహ్మాండంగా దందా చేసుకుంటూ ఈ రైస్ని చక్కగా అదే షిప్పుల ద్వారా విదేశాలకి తరలించుకుంటూ బోల్డంత అక్రమార్జన సంపాదించుకుంటున్నారు. ఇలాగా ఇంకా ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించడం, ఇలా ఏదైనా చేసింది అన్నది ప్రశ్నిస్తే ప్రశ్నించడానికి తప్పైతే కోర్టులో ఉన్న లాయర్లు కానీ ముద్దాయిని ప్రశ్నిస్తారు. అలాగే జడ్జి గారు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. పోలీసు వాళ్ళు ముద్దాయిని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రశ్నించడమే తప్పంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం నడుస్తున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఇదే అమలు చేయదలుచుకున్నారా? ఇదే తప్పని చెప్పాలనుకుంటున్నారా? అది కూడా తప్పు. మీరు చేసింది ఇది కూడా కోర్టులు కూడా మీకు ముట్టుకెళ్ళి వేస్తున్నాయి. రెండండి మీరు వీటిని చేసేది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు మీరు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు అన్నీ అబద్ధమని తెలవైంది. అలాగే కూటమి నాయకులు అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఇచ్చిన హామీలు అన్ని అబద్ధమని తేలడంతో పాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన అభియోగాలు అన్నీ కూడా తప్పని ప్రజలు తెలుసుకునే అవకాశాన్ని మీరే ఇచ్చారు. ఎందుకంటే అదిగో అని 100 చెప్పారు మీరు. ఇవన్నీ తప్పని కోర్టు ద్వారా నిరూపణ చెప్పారు. మరి ముఖ్యంగా బాబాయ్ గొడ్డలని పెట్టారు. బాబాయ్ గొడ్డల విషయం ఏమైందండి? సిబిఐ అదే బాబాయ్ గొడ్డలతో ఉన్న ఆ గొడ్డల వెనకాల ఉన్న ఆ పిడి తీసుకొచ్చి సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు ద్వారా మళ్ళీ మీకు ముట్టుకెళ్ళి వేశారు. అంటే మీరు వేసిన నిందలు అన్నీ తప్పు అని మరొక్కసారి కోర్టుల ద్వారా రుజువు చేసిన ఆ దేవుడికి నిజంగా మేము అందరూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటో, మళ్ళీ మీరు చేసిన అబద్ధాల ద్వారా మీరు అబద్ధాలు ఏంటన్నది మీరు చేశారు. అది ఏంటన్నది కోర్టు ద్వారా ఆయన చక్కగా ఏంటో తెలుసుకునే అవకాశాన్ని ప్రజలకు మీరు ఇచ్చారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం మానేసి మీకు ఇచ్చిన అవకాశాన్ని ఈ పరిపాలన సద్వినియోగం చేసుకోండి. పేద ప్రజలకి ఉపయోగపడండి. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి చాలు.